హలో అందరికీ వెల్కమ్ టు లుక్ టు ద కుక్. టుడేస్ రెసిపీస్ వచ్చేసి జీరా రైస్ విత్ టమాటో కర్రీ కాంబినేషన్ అండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ 2 రెమ్మల కరివేపాకును వేసి బాగా వేయించేసేయండి. గ్రీన్ చిల్లీస్ మనం తినే ఘాటును బట్టి వేసేసుకోండి. తర్వాత రైస్ యాడ్ చేశాను. అందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసేయండి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకుంటే జీరా రైస్ రెడీ. నెక్స్ట్ రెసిపీ టమాటో కర్రీ అండి, చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. అందులోనే 2 రెబ్బల కరివేపాకు, అలానే చిటికెడంతా పసుపు. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, అలానే ఒక పచ్చిమిర్చి, చిటికెడంత సాల్ట్ వేసి టమాటోస్ బాగా మగ్గేంత వరకు వేయించేయాలండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలానే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, వేయించి పొడి చేసుకున్న 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇంట్లో స్టోర్ చేసుకున్న క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. బాగా మెల్ట్ అయ్యేంత వరకు వేయించాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకుంటే టమాటో కర్రీ రెడీ. జీరా రైస్ విత్ టమాటో కర్రీ కాంబినేషన్ అండి. మన స్టైల్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లుక్ టు ద కుక్.